లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ క్షేత్రంలో కళ్యాణానికి విస్తృత ఏర్పాట్లు. మరి మీరు దర్శించండి. పెదపుడి మండలం పుట్టగొండ గ్రామంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్టు ఆలయ ఈవో వడ్డాది సత్యనారాయణ తెలిపారు. ఆలయ ధర్మకర్త పిఏ అనంతాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు పీసపాటి గోపాలాచార్యుల పర్యవేక్షణలో శ్రీరంగం తరహాలో ఇప్పటికే శ్రీ అధ్యయనోత్సవాలను కళ్యాణ ఉత్సవాలను అంగరంగ వైభవంగా ప్రారంభించారు. జనవరి 29న స్వామివారి భారీ రథయాత్ర, జనవరి 30 తెల్లవారుజామున స్వామివారి దివ్య కళ్యాణాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు ఈవో వడ్డాది సత్యనారాయణ తెలిపారు. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన అనంతరం ఉగ్ర నరసింహస్వామిగా తుల్యభాగ తీరంలో స్వామి నడయాడటం, ఆపై ఒక పుట్టలో తపోదీక్షకు స్వామి చేరటంతో అక్కడ స్వామి ఉన్న విషయాన్ని గుర్తించి స్వామిని పూజించడంతో ఆయన లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారని, పుట్టలో వెలియటంతో ఈ క్షేత్రాన్ని వల్మీకాద్రి క్షేత్రంగా వ్యవహరిస్తున్నట్లు ఎస్కేఏ కృష్ణమాచార్యులు అనంతాచార్యులు తెలిపారు. శ్రీ అధ్యయనోత్సవాలు కళ్యాణోత్సవాలను దర్శించి స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. మరి మీరు దర్శించండి. நம்பி நம்பெருமான் எவ்வளவு கிடந்தார் சோழி கடல் சூட நின்றார் எங்களப்பனம் பெருமான் எவ்வளவு கிடந்தார் மூர்த்தி மூவராகி வேதம் விருத்து உரைத்தார் మహావిష్ణుం జలంతం సర్వతోముఖం విశ్వం భీషణం భద్రం మృత్యుముక్తి నమామ్యం. మా పుట్టకొండ పెదపూడి మండలం కాకినాడ జిల్లాలో స్వయంభూ వ్యక్తమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మాఘశుద్ధ పాఠ్యం మొదలు పాఠ్యం వరకు అధ్యయనోత్సవాలు కళ్యాణోత్సవాలు జరుగుతాయి. 29నే రథోత్సవం 3ంటికి బ్రహ్మాండమైన రథోత్సవం జరుగుతుంది. 1వ తారీఖు చక్ర స్నానం 10ంటికి, 2న శ్రీ పుష్పయాగం సాయంత్రం 7 గంటలకు. దీనికి అనేక ఊర్ల నుంచి వైష్ణవ స్వాములు వచ్చి వారు స్వయంగా ఏ విధమైన ఖర్చులు అడగకుండా వచ్చి ఈ దేవస్థానంలో వాళ్ళ దేవస్థానంలో జరిగే కార్యక్రమాలన్నింటికి పాల్గొంటున్నారు. ఎక్కడి నుంచో వచ్చి